ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఒరేయ్, నీకు నా కూతురి గదిలో ఏం పనిరా? అమ్మగారు తప్పుగా అనుకోకండి. ఇందాక ఆ ఫోటోలో మీ ఫీలింగ్స్ మార్చిన వాళ్ళు ఎవరున్నారా ఆంటీ? నేను చూడొచ్చా? ఎందుకో ఆ ఫోటో చూసి మీ అమ్మాయి గారు చాలా ఫీల్ అయ్యారు. చిత్రేమో ఇది మళ్ళీ నీ చేతికి ఎక్కడ దొరికింది అంది. మీ అమ్మాయిని అంత ఫీల్ అయ్యేలా చేసిన ఆ ఫోటో ఎవరిదండి? ఫోటో ఎవరిదో చూడకుండా నేను మాత్రం ఎలా చెప్పగలను? నువ్వు చూసావా? ఎక్కడండి చూడనిచ్చింది? ఆవిడ నాకు ఇచ్చేలోపే చిత్ర టక్కుని తీసేసుకుంది. నువ్వు చూడలేదా? చిత్ర ఇంకేముంది? కోపంగా లాగేసుకుని దాచేసుకుంది. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నువ్వు డిసప్పాయింట్ అవడం ఎందుకు? ఎన్నాళ్ళ నుంచో దాంతో ఉంటూ కూడా దాని మనసు మార్చలేకపోయింది దాన్ని. అయినా ఫోటో చూస్తే నీకొచ్చే లాభం ఏంటి? చూడకపోతే నష్టం ఏంటి? ఒకవేళ ఆ ఫోటోలో మధు వాళ్ళ నాన్నగారుంటే తనకి కాస్త హెల్ప్ అవుతుందని వాటి కోసం వెతుకుదామని ఆ ప్రయత్నంలో లోపలికి వచ్చాను. ఫోటో చిత్ర పట్టుకెళ్ళిందా? లేదు, బుక్కులో దాచింది. దీని మనసు కొడుకు మీదకి లాగుతుందన్నమాట. నీ వల్ల నాకు మంచి విషయం తెలిసింది. కానీ ఈ ఫోటో నా దగ్గరే దాస్తాను. ఈ బుక్ ఎక్కడుందో అక్కడ పెట్టేయ్. అది మళ్ళీ ఫోటో కోసం వెతుకుతుంది. అప్పుడు చెప్తా దాని సంగతి. ఆ ఫోటో ఎవరిదండి? ఎవరిదో ఒకరిదిలే, వదిలేయ్. అదేంటండి, మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇందుకేనా? నీకు వివరాలు చెప్తే నువ్వు వెళ్ళి మరు చెవిలో ఊతావు. అది వెళ్ళి అమ్మని నిలదీస్తుంది. చివరికి అడు తిరిగి ఇటు తిరిగి అదొచ్చి నా మెడకు చుట్టుకుంటుంది. ఇదంతా అవసరమట్రా? అవసరమేనండి. అవసరమా? నా నిరకాటంలో పెట్టడం అవసరమా? భలే వాడువయ్యా నువ్వు. అయ్యో, నా సెన్స్ అది కాదండి. ఇందాక చెప్పాను కదా, ఒకవేళ మధు వాళ్ళ డాడీదైతే నేను హెల్ప్ చేయొచ్చు అని. నువ్వు అనుకునే ఫోటో కాదులే. కాదా? మరి ఆవిడని అంతలా ఫీల్ అయ్యేలా చేసింది ఎవరండి? ప్లీజ్ ఒకసారి చెప్పరా? నువ్వు మధుకు చెప్పావుగా. 99% చెప్పను. ప్లీజ్ 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 చెప్పరా? చెప్తా ఆగు. ఇంతకీ ఎవరిదండి ఆ ఫోటో? నువ్వు మాత్రం ఎవరికి చెప్పకూడదు. మరి ఇది మధు వాళ్ళ అన్నయ్య ఫోటో. మధుకి అన్నయ్య ఉన్నాడా? ఏది ఒకసారి చూపించండి. అమ్మా, ఒరే జాగ్రత్త, ఈ విషయం ఎవరికి చెప్పకు. అమ్మమ్మ ఒకసారి ఫోటో చూపించు. వస్తున్నానే. ఒక్కసారి చూపించు అమ్మా, ప్లీజ్ అమ్మమ్మ. అమ్మ, మధుకి అన్నయ్య ఉన్నాడన్నమాట. ఇది చాలా సర్ప్రైజింగ్ న్యూస్. ఎలాగైనా ఫోటో చూసి తీరాలి. ఎందుకు అంత పెద్దగా అరుస్తున్నావు? ఏం అవసరం వచ్చింది? నీ అవసరం అటుంచు. నువ్వు నా గదిలో ఏం చేస్తున్నావు? సర్దుదామని వెళ్ళాను. ఎప్పుడో నువ్వే సర్దేసుకున్నావు కదా, అందుకే పిలవగానే వచ్చేసాను. సర్దుదామని వెళ్ళావా? ఏమన్నా వెతుకుదామని వెళ్ళావా? దొరికిందా? మొత్తం సర్దేశావా? వెతుక్కోడానికి ఏముంది? అంతగా దాచుకోవడానికి మాత్రం ఏమున్నాయి? అయినా నీకంత ఉలికెందుకు? గదిలో నీ మొగుడు ఫోటో ఉందా? నీ కొడుకు ఫోటోలు ఏమైనా ఉన్నాయా? నీకు నువ్వే దొరికిపోయావు. కానీ ముందు ఆ ఫోటో ఇచ్చే. ఏ ఫోటో? నా దగ్గరే ఫోటో లేదే. నీ నాన్నని ఫోటో విషయం ఎత్తావంటేనే నీకు ఫోటో దొరికిందని అర్థమైంది. మర్యాదగా ఆ ఫోటో ఇచ్చేసాయి. లేదంటుంటే వినవేంటే? లేదు. అమ్మా, నన్ను రెచ్చగొట్టుకో. ఇప్పుడు ఇస్తావా ఇవ్వవా? ఇవ్వు.
మొగుడక్కర్లేని దానికి కొడుకు అవసరమేంటో, అంత ప్రేమెందుకో? కన్నతల్లికి కన్ను కొడుకు మీద ప్రేమ ఉండదా? వద్దనుకున్న బంధం వేరు, ఇది పేగు బంధం. జీవితకాలం ముడిపడే ఉంటుంది. అయినా కొడుకు మీద ప్రేమ ఉండడం ఏమన్నా నేరమా దోషమా? ప్రేమలు దోషాలు కావు, ఆపేక్షలు నేరాలు కావు. కానీ వాళ్ళని వదిలేసుకుని నువ్వు రావడం మాత్రం ఖచ్చితంగా పాపమే. పాపమా? కాదా? అయ్యో పాపం అనుకునేలా చేసుకోవడం పాపం కాదా? అంత అయ్యో పాపం అని అనుకునేలా నేను బ్రతకడం లేదు. నీకు నువ్వు అనుకుని తృప్తి పడితే సరిపోదే. మొదట్లో మీ వారెవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు అని ఇరుగు పొరుగు అడుగుతుంటే సమాధానం నువ్వు చెప్పలేక మాట దాటేస్తుంటే నేనే అయ్యో పాపం అనుకున్నా. ఇవాళ మధు మా నాన్న ఎవరని నేను నిలదీస్తుంటే మళ్ళీ అనుకోవాల్సి వస్తుందే. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ మనుషులు దూరమైతే నష్టమే. మనసుకి చాలా కష్టమే. సర్దుకుపోవాల్సిన దానివి ఇంత దాకా తెచ్చుకోవడం తెలిస్తే ఎవరైనా అయ్యో పాపం అనే అంటారు. మనసు కష్టపెట్టుకుని మనుషుల కోసం పాకులాడ్డం, ఆత్మాభిమానం చంపుకుని బ్రతకడం, అదే ఒక బ్రతికేనా? ఇలా తలుచుకున్నప్పుడల్లా బాధపడడం గొప్ప బతికేలే. నీ అభిమానం కోసం పిల్లల మనసు బాధపడేలా చేయడం ఏం ధర్మమే? ఇవాళ పాశం బంధం అంటూ మాట్లాడుతున్నావే, ఒక్కసారి ఆలోచించవే. ఈ బంధం ఏ బంధం వల్ల వచ్చిందో? తాళి తర్వాత వచ్చేదే తల్లి బంధం. అమ్మా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మనసు లేని మనుషుల బంధాలకు విలువ లేదు కానీ భారం అనుకోకుండా, కష్టం తలవకుండా ఇష్టంగా కనిపించిన బిడ్డల మీద ప్రేమ బ్రతుకుతో పాటే ముడిపడి ఉంటుంది. తలుచుకున్నప్పుడల్లా మనసుకి తృప్తిగా అనిపిస్తుంది. ఉంటుంది. వదిలేసి వచ్చినప్పుడు ఈ మాటలన్నీ ఏమయ్యాయి? ప్రేమలన్నీ ఎటుపోయాయి? ఇప్పుడేదో గుర్తుకొచ్చి గుండెలు తడుముకుంటున్నావు. వాడు ఇది కొట్టుకున్నంత కాలం ఇక్కడే ఉంటాడు కాబట్టే తడుముకుంటున్నాను. వాడి కోసం ఎప్పుడు ఈ గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. ప్రతి క్షణం వాడిని చూడాలని మనసు ఆరాటపడుతూనే ఉంటుంది. ఏం చేయమంటావు? తల్లి బలహీనతని తప్పుపడతావా? నువ్వు తల్లివేగా. నేను కనపడకపోతే నువ్వు ఆరాటపడవా? చూడాలి చూడాలని తప్పించిపోవా? ఎరా, నీకు వేరే పనే లేదా? వీలైనప్పుడల్లా అటు ఇటు తచ్చాడుతూ మా పర్సనల్ విషయాలు వినడం తప్ప నీకిలా చేయడం పద్ధతేనా? అలా ఇలా అని చాలా చెప్తావు. ఇది నీకు తప్పని అనిపించడం లేదా? ఎందుకో తెలియడం లేదు కానీ మీరేమన్నా నాకు కోపం రావడం లేదు, అవమానంగా ఫీల్ అవడం లేదు. అంతే, ఎవరి అవసరాలు వాళ్ళవి. అలా అనకండి. ఎందుకో మీరు బాధపడినట్టు కనిపించినప్పుడల్లా నా మనసు నొచ్చుకుంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అందుకే ఒక విషయం చెప్తున్నాను, వినండి. ఏంటో? నేనెప్పటికీ మీ కన్న కొడుకుని కాలేకపోయినా మీకు బిడ్డలాంటి వాడినే. మీ బాధ తీరే దారేదైనా కనిపించినప్పుడు ఆ దారిలో మీకు తోడై నడవడానికి నేనున్నానని మాటిస్తున్నాను. ప్రామిస్ అండి, మీ బిడ్డలా, ఓ నమ్మిన బంటులా ఆసరాగా నిలబడతాను. తప్పుగా అనుకోవద్దు. తప్పనిసరిగా నేను మీ మనిషినే. గుణ, మన హాస్పిటల్కి మెల్లమెల్లగా పేషెంట్స్ రావటం మొదలుపెట్టారు. మన గురించి మౌత్ టాక్ పబ్లిక్లోకి వెళ్ళినట్టుంది. మన హాస్పిటల్ 2-3 నెలల్లో డెవలప్ అవుతుందని నమ్మకం కలుగుతుంది. ఈ టైంలో మనం ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం మంచిది. గుడ్ ఐడియా.
పబ్లిక్లోకి మన హాస్పిటల్ ఇంకా బాగా వెళ్తుంది. ఏమంటావు గుణ? మంచి ఆలోచనే. దీనికి హార్ట్ఫుల్ డే అని క్యాంప్కి పేరు పెడదామా? హార్ట్ఫుల్ థాట్ చాలా బాగుంటుంది. ఏ ఏరియాలో పెడితే బాగుంటుందో ఆలోచించండి. మెడికల్ క్యాంప్ ఆలోచన వచ్చినప్పుడే ఏరియా వైజ్ రూట్ మ్యాప్ రెడీ చేశాను. గుడ్, చాలా అడ్వాన్స్గా ఆలోచించావన్నమాట. నేనెప్పుడూ అడ్వాన్స్ గానే ఉంటాను. ఏది నీ రూట్ మ్యాప్ చూపించు. ఒక్క నిమిషం. ఇది ఎల్బీ నగర్ సెంటర్ ప్లేస్, తర్వాత తార్నాక. ముందు మన హాస్పిటల్కి దగ్గరగా చుట్టూ ఉన్న ఏరియా బెస్ట్. ఏమంటావు శివ? 100% కరెక్ట్ అంటాను. అయితే జూబ్లీ హిల్స్, కొండాపూర్, మాదాపూర్, కౌరీ హిల్స్ ఇవన్నీ 2 కిలోమీటర్స్ లోపలే ఉంటాయి. ఈ టైంలో ఈ క్యాంప్కి ఎవరన్నా సపోర్ట్గా హెల్ప్ చేస్తే బాగుంటుందేమో. అవును, మన తరుణ్ అడుగుదాం. కరెక్ట్ కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్ని గుర్తు చేసావు. ఒక్క నిమిషం. హలో అంకుల్. తరుణ్, నువ్వు నాకు ఓ సాయం చేయాలి. నేనా? ఏంటది? మేము ఫ్రీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాం. సో నువ్వు రావాలి. ఏమంటావు? సారీ అంకుల్, నాకు రావడం కుదరదు. ఏమన్నాడు? రానన్నాడని నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. రాను రాను వాడికి తండ్రి మీద ప్రేమ పూర్తిగా తగ్గిపోతోంది. చివరికి అది ఎటు దారి తీస్తుందో అని భయం వేస్తోంది. నా తాపత్రయం అంతా వృధాగానే మిగిలేటట్టుంది. నా మనసు నా కొడుకు కోసం ఆరాటపడుతోంది. ఆ ప్రేమ నాకు ఎలా దక్కుతుంది? హలో మావయ్య. అరే ధీరజ్, అరే ఎలా ఉన్నావురా? బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు? సౌమ్య, నా మేనల్లుడు. హలో. హాయ్. హలో అంకుల్. ఎలా ఉన్నావురా? ఫైన్ అంకుల్. మావయ్యని చూడక చాలా రోజులైంది. చూడాలని మనసు లాగేసింది, అందుకే వచ్చేసా. మంచి పని చేశావు. సౌమ్య, వీడికి వడ్డించు. అలాగే. ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ మావయ్య.
మధు, నువ్వు ఈ అబ్బాయి విషయం మీ ఇంట్లో చెప్పావా? చెప్పాల్సిన అవసరం ఏంటి? చెప్తే మంచిదేమో అన్న అభిప్రాయంతో అన్నాను. చెప్పకపోతే నష్టమా? లాభ నష్టాల గురించి కాదు, ఇలాంటి విషయాలు దాచడం కన్నా పేరెంట్స్కి చెప్పడం బెటర్. నువ్వు సేఫ్ జోన్లో ఉంటావని. చెప్పేంత కంఫర్ట్ జోన్ నాకు ఇంకా రాలేదు. అసలు మా అమ్మతో నాకు మంచే లేదు. ఇలాంటి విషయాల్లో నన్ను ఏమాత్రం అర్థం చేసుకోదు. ఇంకా ఇంకా ఇబ్బందులే తప్ప. అయినా ఈ విషయంలో మీరెందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఏదో అడగాలనిపించింది, అడిగాను. తప్ప? మీరు మా గురించి వరియాల్సిన పనే లేదండి. మేము చాలా సిన్సియర్ రిలేషన్లో, స్ట్రాంగ్ లవ్లో ఉన్నాం. ఆ రిలేషన్షిప్పే బ్రేక్ అవ్వకూడదని. ఏం మాట్లాడుతున్నారు? వాడు చెప్పాడుగా మా రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్. మీ లవ్ విషయం ఇప్పుడే మీ వాళ్ళకి తెలిస్తే? నో ఛాన్స్. అలా ఎలా తెలుస్తుంది? 100% ఛాన్స్ ఇస్తే? ఎవరు చెప్తారు? మేమే చెప్తాం. నమ్మేస్తారా? నమ్మిస్తాం కదా. మీకంత అవసరం ఏంటి? మీ ఇంట్లో ఉన్న తరుణ్ బయటికి రావాలి. దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది కాబట్టే అడుగుతున్నాం. నువ్వేం చేస్తావో మాకు తెలీదు. తరుణ్ని మీ ఇంట్లోంచి బయటికి పంపించాలి. పంపించకపోతే? మీ అమ్మకి ఈ విషయం చెప్తా ఉంటున్నాం కదా. నమ్ముతుందా అని అడిగాం కదా. ఈ ఫోన్లో ఉన్న వీడియో నమ్మిస్తుంది. వీడియో చూసిన తర్వాత కూడా మీ అమ్మ నమ్మదా? మీరు లవర్స్ అని తెలీదా? సరే, కూల్గా ఫేర్గా మాట్లాడుకుందాం. నేను చిట్టితో మాట్లాడతాను. మాట్లాడాల్సిందేమీ లేదు. నేను చెప్పేది చెప్తా. నిర్ణయం వాడిది కదా. డెసిషన్ తనదే అయినా పంపించాల్సిన బాధ్యత నీది. బ్లాక్మెయిల్ చేస్తున్నారా? మీరు డాక్టర్స్ కదా? చెయ్యకూడంది, కానీ మా ఫ్రెండ్ కొడుకు కోసం చేయక తప్పడం లేదు. ఫేవర్కి ఫేవర్, ఎక్స్చేంజ్ ఆఫర్, నో బ్లాక్మెయిల్. మీ ప్రేమ వ్యవహారం మీకు మాత్రమే పరిమితం అయ్యుండాలంటే చెయ్యక తప్పదు. సరే, వాడిని పంపిస్తా. ఆ వీడియో డిలీట్ చేయండి. ముందు తరుణ్ని వాళ్ళ డాడీ దగ్గరికి పంపించరా, అప్పుడు డిలీట్ చేస్తా. ఎందుకో మీరు బాధపడినట్టు కనిపించినప్పుడల్లా నా మనసు నొచ్చుకుంటుంది. నా మనసు పదే పదే నిన్ను చూడాలని ఒత్తిడి పెడుతోందిరా. ఎలారా? ఎలా చూడగలుగుతాను? మీ బాధ తీరే దారేదైనా కనిపించినప్పుడు ఆ దారిలో మీకు తోడై నడవడానికి నేనున్నానని మాటిస్తున్నాను. అవును, ఈ విషయంలో చిట్టి హెల్ప్ తీసుకుంటే ఎలా ఉంటుంది? జ్యూస్ తీసుకోండి. తీసుకోండి. ఏంటండి, నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇందాక అనవసరంగా నిన్ను విసుక్కున్నాను. కొంచెం కటువుగా మాట్లాడాను. సారీ. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? మా అమ్మతో కలిసి పెరుగుంటే ఎన్నిసార్లు తిట్టుండేదో. అలాగే అనుకుంటాను, మీరేం ఫీల్ అవ్వద్దు. సరే, ఈ జ్యూస్ ఇచ్చినందుకు థ్యాంక్స్. నా సాటిస్ఫాక్షన్ కోసం చేశాను, థ్యాంక్స్ కోసం కాదండి. అవును, ఇందాక నా కోసం ఒక సహాయం చేస్తానని చెప్పావు కదా, చేస్తావా? విత్ ప్లెజర్.
తప్పకుండా చేస్తాను. ఏం చేయమంటారో చెప్పండి. మరేం లేదు, నా కొడుకుని నాకు ఏంట్రా? మా అమ్మ దగ్గర చేరి నా మీద చాడీలు చెప్తున్నావా? చచ్చా, నీ మీద చాడీలు చెప్పడం ఏంటి? మరేంటి, నీకు గడప దాటడానికి గడువులు పెట్టే తనతో అంత క్లోజ్ గా మాట్లాడుతున్నావు? అయినా ఎన్నిసార్లు వాయిదాలు అడుగుతావు? ఇంకా ఎన్నాళ్ళు ఆమె తిట్లు పడుతూ ఇంట్లో సిగ్గు లేకుండా ఉంటావు? ఏం మాట్లాడుతున్నావు మధు? నువ్వు అనాల్సిన మాటలే నేను అంటున్నాను. ఏరా, ఫ్రెండ్ వని 2 రోజులు ఉండడానికి అవకాశం ఇస్తే ఇక్కడే సెటిల్ అయిపోతావా? మధు, ఏం మాట్లాడుతున్నావు? నేనేం తప్పుగా మాట్లాడడం లేదు, నిజం మాట్లాడుతున్నాను. రే, నీ మీద ఒపీనియన్ మారక ముందే వెళ్ళిపోవడం మంచిది. కరెక్ట్ గా ఎప్పుడు వెళ్తావో చెప్పు. నో ఎక్స్టెన్షన్స్, నో అబ్జెక్షన్స్, నో పోస్ట్పోన్మెంట్స్. మధు, ఆర్ యు మ్యాడ్? ఎందుకంత సడన్ గా ఇలా మారావు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేనేం తప్పు చేశానని అంత ఫైర్ అవుతున్నావు? నేను నువ్వు అనుకున్నంత ఫేర్ కాదని తెలిసింది. వాట్? ఎస్, నా ముందు మీరు పడని వాళ్ళలా నా అబ్సెన్స్ లో ఇలా ఫ్రెండ్స్ లా ఉండడం, నా మీద అమ్మకి ఏదేదో చెప్పి నన్ను బ్యాడ్ చేస్తున్నావని నాకు అర్థమైంది. అందుకే నమ్మి మోసపోయిన పిచ్చితనంతో మాట్లాడుతున్నా. అది కాదు మధు. నో, నో ఎక్స్ప్లెనేషన్స్. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, 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 అంతే. మధు, అవతల మనుషుల్ని బాధ పెట్టడం నీకు సరదానా? ఫ్రెండ్ అలా మాట్లాడడం పద్ధతేనా? నువ్వు పొమ్మన్నప్పుడు పద్ధతి అయింది, నేనంటే తప్పైందా? నీకున్న పొమ్మనే హక్కు నాకు లేదా? చెప్పే విధానం తప్పని చెప్తున్నాను. నాకు నచ్చిన పద్ధతిలో చెప్తున్నా, లేకపోతే వాడు పోయేలా లేడు. రే, అర్జెంటుగా బయటికి పోరా. మధు, ఏమైంది నీకు? అంత మ్యాడ్ గా మేనర్స్లెస్ గా బిహేవ్ చేస్తున్నావు? నాకేం కాలేదు, ముందు నీకేమైందో చెప్పు. నన్ను కొట్టేంతగా వాడిని సపోర్ట్ చేస్తున్నావంటే బానే కాగా పట్టాడనమాట. పిచ్చి వాగుడు వాగకు మధు. అతన్ని నా ఇంట్లో నుంచి పొమ్మడానికి నువ్వెవరు? ఓ, నిన్నటిదాకా నువ్వే పొమ్మన్నావు, ఇప్పుడు పోరా అంటే నన్నే కొడతావా? అంతలా వాడు నీకు ముఖ్యుడయ్యాడా? అసలు నువ్వు వాడికి అమ్మవా, నాకమ్మవా? వాడిని కడుపును పుట్టాడా, నేను నీ కడుపును పుట్టానా? నా ఇంట్లో నాకు లేని ఇంపార్టెన్స్ వాడికిస్తున్నావేంటి? నీ ఇల్లు నాది కానప్పుడు నేను నీకు ఏం కాను. నో చిట్టి, నో. అమ్మా, వెళ్తున్నాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.